తరహాలో గతంలో ఉన్నటువంటి తరహాలోనే బజానీపురం అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ బీజేపీ నాయకుడు ఉన్నటువంటి సువేంద్ర అధికారి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇదే తరహాలో చూసుకుంటే స్టాలిన్ అంటే తమిళనాడులో ఒక మాస్ ఫాలోయింగ్ లీడర్, సుదీర్ఘ అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయన సొంతం. అయితే కొలత్తూరులో ఆయన పోటీ చేసిన ఎమ్మెల్యేగా అక్కడ టీవీకే అభ్యర్థి చేతిలో 8,000 పైచిలుకు ఓట్లతోని ఆయన ఓటమి చవిచూశారు. అయితే ఇప్పుడు ఈ రాజకీయ పరిణామాలు చూసుకుంటే ఓటమి తర్వాత మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను సీఎం పదవికి నేను రాజీనామా చేయను అని చెప్పేసి భీష్మించుకుని కూర్చుంది. నేను గవర్నర్ ని కలవను, లోక్ భవన్ కి వెళ్ళను, రాజీనామా ఇవ్వనని చెప్పేసి తను ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల ప్లాన్, సో సీఎం క్యాండిడేట్ లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇద్దరు ఓడిపోవడంతో ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళాలి, తమ పరువును నిలబెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉప ఎన్నికల్లో ప్లాన్ లో వేయడం జరిగింది. ఎందుకంటే మమతా బెనర్జీ ఇక్కడ సువేంద్ర అధికారి బీజేపీ ఉన్నారు కదా, అక్కడ తను 2 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అయితే ఏదో ఒక స్థానం నుండి తను రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ రాజీనామా చేసినటువంటి స్థానం నుండి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్ళాలని చెప్పేసి తాను చూస్తుంటే ఇక్కడ స్టాలిన్ కూడా సో తిరుచి ఈస్ట్ నుండి రాజీనామా చేయబోతున్నాడు టీవీకే అధినేత విజయ్. సో 2 స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించాడు. అయితే తిరుచి నుండి తను రాజీనామా చేస్తే అక్కడి నుండి ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు, ఒక మాస్టర్ ప్లాన్ వేస్తా ఉన్నాడు. అక్కడ పోటీ చేసి ఏ విధంగానైనా సరే తను అసెంబ్లీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అయితే నడుస్తా ఉంది ప్రస్తుతం ఈ తమిళనాడు కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో. సో ఇద్దరు కూడా మాస్టర్ ప్లాన్ అయితే వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే డిఎంకే అధినేత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది హుందాగా. సో నైతిక బాధ్యత నాదని చెప్పేసి తను పక్కగా జరుపుకున్నాడు. అయితే డిఎంకే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన కుమారుడు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ని పంపించాలని చెప్పి చూస్తా ఉన్నాడు. డిఎంకే నాయకులతోని, ఎమ్మెల్యేలతోని ఆయన భేటీ అయ్యిండు. కానీ ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉప ఎన్నికల ప్లాన్ అనేది తెరపైకి వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. మనీషా, అనిల్, ఇప్పటి వరకు మీరు చెప్పింది చూస్తే కూడా ఇక్కడ మరొక అంశాన్ని మనం ప్రస్తావించవచ్చు. ఏదైతే సువేందు ఉన్నారో, విజయ్ ఉన్నారో, ఇద్దరు కూడా 2 స్థానాల్లో పోటీ చేశారు. అక్కడ ఖచ్చితంగా ఇద్దరు రాజీనామా చేయాలి ఒక స్థానానికి. ఆ రాజీనామా ఇంతకుముందు మీరు ప్రస్తావించారు కూడా, స్టాలిన్ కూడా ఒక మంచి ఊహతో కూడా ఆయన రాబోతున్నారు, మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది, ఆయన పోటీ చేయబోతున్నారంటూ మీరు ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటే, ఆవిడ రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికకి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటుంది, అంటే రాజీనామా చేయకుండా పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆవిడ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే మామూలుగా మన ప్రజాస్వామ్య దేశంలో ఏ నాయకులైనా సరే ఎన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ప్రజా తీర్పును గౌరవిస్తారు. వాళ్ళు ఓటమిని ఇవ్వగానే ఆ పదవికి రాజీనామా చేసి హుందాగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో పెను సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. తాను మాట్లాడుతూ అంటే ఇప్పటికే రాజీనామా చేసి రావాలి మమతా బెనర్జీ, కానీ ఇప్పుడు కూడా తను రాజీనామా చేయలేదు. అది పోగా తాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాను చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యను, నేను లోక్ భవన్ కి వెళ్ళాను, గవర్నర్ కి నేను రాజీనామా లేఖను పంపను అని చెప్పేసి తను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారాయి. ఒకవైపు చూసుకుంటే స్టాలిన్ ఒక మాస్ లీడర్, ఒక పెద్ద లీడరు, తాను తన నైతిక బాధ్యత వహించాడు. పార్టీ ఓటమికి నాదే బాధ్యత అని చెప్పేసి తను ఎప్పుడో రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి గవర్నర్ కి లేఖ పంపించడం జరిగింది. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కాస్త రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. మనం చూసాం మొన్నటి వరకు కూడా 5 రాష్ట్రాల్లో ఉప ఎన్నిక ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ వైపు చూడడం జరిగింది. ఎందుకంటే అక్కడ దీదీ వర్సెస్ మోడీగా చూడడం జరిగింది. సో టీఎంసీ వర్సెస్ బీజేపీగా చూడడం జరిగింది. సో మమతా బెనర్జీ ఒక్కసారిగా ఈ కామెంట్ చేయడంతో ఏం జరగబోతుంది, వాస్తవానికి కూడా ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అన్నటువంటి డైలామాలో చాలా మంది పబ్లిక్ అయితే అటు వెస్ట్ బెంగాల్ వైపు చూస్తున్నారు. కానీ ఇలాంటి ప్రజాస్వామ్యంలో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. ఒకవేళ కనుక తను వాస్తవానికి కూడా రాజీనామా చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే మాత్రం 3 సార్లు గవర్నర్ నుండి, పశ్చిమ బెంగాల్ గవర్నర్ నుండి మమతా బెనర్జీకి 3 సార్లు పిలుపు వస్తుంది. ఒకసారి కనుక 3 సార్లు కనుక తను రెస్పాండ్ కాకపోతే గవర్నర్ తాను చేసినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోయి నూతన ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ అనిల్.
తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శకం ప్రారంభం కాబోతుంది. ఇక దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు ముహూర్తం ఖరారైంది. ఇక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. అటు పార్టీలోనూ ఇటు అధికారంలోనూ ప్రమాణ స్వీకార సందడి మొదలైంది. టీవీకే ఎమ్మెల్యేలందరూ విజయ్ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేపు ఇదే అంశానికి సంబంధించి కూడా ఇన్ఛార్జి గవర్నర్ను కలవనున్నారు విజయ్. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కూడా భేటీ జరిగింది. అయితే అధికారం ముంగిట విజయ్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ప్రత్యర్థుల ప్రలోభాలకు గురికాకుండా టీవీకి అధిష్టానం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా మహాబలిపురంలోని పుంజేరు రిసార్ట్కు తరలించారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఎవరూ చెన్నై వదిలి వెళ్లకూడదని పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే సమయంలో తమిళ రాజకీయాల్లో మరొక ఆసక్తికర చర్చ నడుస్తుంది. అన్నా డీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాల్లో గుబులు రేపుతుంది. మరొక వైపు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నుంచి టీవీకే తరపున నటి త్రిష బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శకం ప్రారంభం కాబోతుంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. అటు పార్టీలోనూ ఇటు అధికారంలోనూ ప్రమాణ స్వీకార సందడి మొదలైంది. టీవీకే ఎమ్మెల్యేలందరూ విజయ్ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఇన్ఛార్జి గవర్నర్ను కలవనున్న విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల భేటీ జరిగింది. అయితే అధికారం ముంగిట విజయ్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ప్రత్యర్థుల ప్రలోభాలకు గురికాకుండా టీవీకి అధిష్టానం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ మహాబలిపురంలోని పూంజేరు రిసార్ట్కు తరలించారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఎవరూ చెన్నై వదిలి వెళ్లకూడదని పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు చేసింది. ఇక ఇదిలా ఉంటే మరొక వైపు తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ నడుస్తుంది. అన్నా డీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాల్లో గుబులు రేపుతుంది. మరొక వైపు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి నుంచి టీవీకే తరపున నటి త్రిష బరిలో దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.